దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. హోప్ ఫర్ టుడే వాగ్దానంలోనికి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను మీ కొరకు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. మరొకసారి ఈ వాగ్దానాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక చెయ్యి విడువడు. ఈ వాక్యము సందర్భం ఏమిటి అంటే, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు చెరను దాటి యోర్దాను నది అవతలకు వచ్చి ఉన్నారు. ఒకవేళ యోర్దాను నది దాటగానే వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించక ముందు అక్కడ ఉన్న వారందరికీ కూడా మోషే మరొక్కసారి దేవుని మాటలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే చెబుతూ ఉన్నాడు ఏమనంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఈ కనికరము గల దేవుడు ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడువడు. మానవ జీవితాన్ని సాధారణంగా ఆలోచన చేస్తే మానవ జీవితం ఎప్పుడూ కూడా తోడు కోరుకునే జీవితం. సృష్టి ఆది నుండి కూడా నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాలేదు కాబట్టి ఒక సహాయాన్ని, ఒక తోడుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తోడు అనేది ఎట్లాగా అంటే, ఒక చేతిలో మనిషి మరొక చేతిని ఉంచి ముందుకు సాగునట్లుగా ఆ తోడుని గురించి మనం అర్థం చేసుకుంటాం. సాధారణంగా వివాహాలలో వధువు చేతిని వరుడు చేతిలో పెడతారు. దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది. వారిద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల చేతులు పట్టుకునే వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఈ చేయి పట్టుకోవడము లేదా చేయి విడవకపోవడం అనేది ఒక అనుబంధాన్ని సూచిస్తూ ఉంది. మన దేవుడు కనికరము గల దేవుడు కనుక మన చెయ్యి విడివడు. అంటే మనము ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ కూడా, దేవుని మార్గాల నుండి దూరమైనప్పటికీ కూడా, దేవుని మనం తిరస్కరించిన సమయాలలో కూడా మన దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి మనము ఆయన చెయ్యి విడిచిపెట్టినా ఆయన మన చెయ్యి విడవలేదు. ఈ రోజుల్లో చాలామంది మనకు వాగ్దానం చేస్తూ ఉండవచ్చు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టనని చెప్పవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో వారు మనకు అందుబాటులో లేకపోవచ్చు. మన కుటుంబ సభ్యులైనప్పటికీ, రక్త సంబంధికులైనప్పటికీ, స్నేహితులైనప్పటికీ చాలా సందర్భాలలో వారు మనలను విడిచిపెట్టవచ్చు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, చేయి విడవను నేను అని చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారికి నీరు లేని సమయంలో దేవుడు చేయి విడవలేదు. వారు ఎర్ర సముద్రం దాటవలసి వచ్చినప్పుడు దేవుడు చేయి విడవలేదు. అన్ని సమయాలలో కూడా దేవుడు వారి చేతిని పట్టుకొని వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ చెయ్యి విడవని స్థితిలో కేవలము తోడు మాత్రమే కాదు, సహాయము కూడా మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు మనకు సహాయం చేయువానిగాను, మన వెంటే ఉండేవానిగాను కనపడుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన కనికరము గల దేవుడు కాకపోతే మనం ఎప్పుడైతే ఆయన చేయి విడిచిపెట్టేస్తామో ఆయన కూడా మనం చేయి విడిచిపెట్టాలి. కానీ ఆయన కనికరము గల దేవుడు కాబట్టి మన చెయ్యి విడవక మనలను తీసుకెళ్తాడు. ఎక్కడి దాకా తీసుకెళ్తాడు? మన మరణ పర్యంతము కూడా ఆయన మనలను తీసుకువెళ్ళే దేవునిగాను, చెయ్యి విడువని దేవునిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నారు, తోడుగా ఉండేవారు లేరు, సహాయం చేయవారు లేరు అని దిగులుతో ఉన్నారా? ప్రియులారా, ఈ వాగ్దానం మన కొరకే, మీ కొరకే. దేవుడు చెబుతూ ఉన్నాడు, మీ చెయ్యి నేను విడువను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ మాటను బట్టి ప్రోత్సాహము, బలము పొందుకొందుముగాక. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు నాతో ఏకీభవించండి. ఈ గొప్ప దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ప్రేమగల ప్రభువా, మీరు కనికరము గల దేవుడివై ఉన్నందుకు వందనాలు. మీ కనికరాన్ని బట్టి మా చెయ్యి విడువక మమ్మల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలీయులను ఎలాగైతే చేయి పట్టుకుని వాగ్దాన దేశంలోనికి నడిపించారో అలాగే నాయన మా యొక్క చెరలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి వాగ్దాన దేశంలోనికి మమ్మల్ని చేరేంచేంత వరకు
మీ యొక్క చేతిని మాతో ఉంచండి. మమ్మల్ని చేయి విడవక ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. మా ప్రియులందరి కోసం ప్రార్థిస్తున్నాము. ఈ దినమున వారు చేసే ప్రతి విషయంలోనూ మీ చేయి వారితో ఉంచి, వారికి తోడుగా ఉంచి, మీ సహాయాన్ని వారికి అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, దేవుని సహాయాన్ని నిత్యము పొందుకుందాం. దేవుడు అట్టి కృప మనకి దయచేయనుగాక. మీకు అందరికీ దేవుని శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందేశం కనుక మీకు ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మీరు అనేకులకు ఈ సందేశాన్ని షేర్ చేసి దీవెనలు పొందుకోండి. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.